పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ బైబిల్ స్టడీ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో భాగంగా మనము గలతీయులకి పునీత పౌలు గారు రాసినటువంటి లేఖను చదువుతూ ఉన్నాము, దాన్ని ధ్యానిస్తూ ఉన్నాము. అందులోనూ ప్రత్యేకించి అన్యులుగా ఉన్నటువంటి గలేషియన్స్ వాళ్ళు యేసుక్రీస్తు వైపు ఎలా మార్పు చెందారు, ఆ తర్వాత యూదుల నుంచి కొందరు వెళ్ళి ధర్మశాస్త్రాన్ని సున్నతిని వాళ్ళకు మళ్ళీ తిరిగి ఆ బాధ్యతను వాళ్ళ మీద ఉంచాలనుకున్నప్పుడు పునీత పౌలు గారు వారి యొక్క బోధనలను రిఫ్యూట్ చేస్తూ వాటిని ఖండిస్తూ రాసినటువంటి లేఖ ఇది. గత అధ్యాయంలో మనము 2 నిబంధనలను పోలిస్తూ పునీత పౌలు గారు ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అనేది మనం చదివి ఉన్నాము. ఇప్పుడు మనం 5వ అధ్యాయంలోకి వెళ్దాం. 5వ అధ్యాయంలో ఆయన స్వేచ్ఛ గురించి మాట్లాడడం మనం చూస్తాము. స్వేచ్ఛ సంరక్షణ అనేటువంటి అంశంలో 1వ వచనం, స్వతంత్రులుగా జీవించుటకై క్రీస్తు మనకు విముక్తిని కలిగించను కనుక దృఢముగా నిలబడుడు, బానిసత్వమును కాడిని మరలా మీపై పడనీయకుడు. యేసుక్రీస్తు మనల్ని అందరినీ ఎందుకు పిలిచాడు, విడిగా ఎందుకు పిలిచాడు అంటే, మన మీద ఈ ధర్మశాస్త్రం అనే కాడి మన మీద పడకుండా మనమందరము డైరెక్ట్గా అబ్రహాము ద్వారా దేవునికి వారసులం అయ్యేందుకు యేసుక్రీస్తు మనల్ని పిలిచాడు. కానీ మీరేం చేస్తున్నారంటే, మేము మళ్ళీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాము, మేము మళ్ళీ సున్నతిని అనుసరిస్తాము అంటూ మీరు ధర్మశాస్త్రం కాడిలేకి మీరు వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు తాను జీవించి ఉన్న రోజుల్లో కూడా భారం చేత అలసి ఉన్నటువంటి సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, ఏలైనా నా కాడి అంత బరువైంది కాదు, నా కాడి చాలా సులువైంది, ఈ కాడిని మీరు చాలా సులువుగా మోయగలరని యేసుక్రీస్తు చెప్పాడు. తద్వారా ఆ కాడి అనేదాన్ని మీరు మళ్ళీ మీ మీద పడనీయొద్దు. యేసుక్రీస్తే ఆ కాడిని వదిలించాలి అని ఆయన చెప్పినప్పుడు మీరెందుకు ఆ కాడిని మళ్ళీ మీ మెడల మీదకి ఎత్తుకుంటున్నారు? ఇక్కడ కాడి అంటే ధర్మశాస్త్రము, ధర్మశాస్త్రం వల్ల వచ్చేటువంటి శిక్ష అని మనం అర్థం చేసుకోవాలి. వినుడు, పౌలునైనా నేను మీకు వీటిలో విషదమనర్చుచున్నాను, సున్నతి పొందినచో క్రీస్తు మీకు పూర్తిగా నిరుపయోగమగును. సున్నతి మీరు తీసుకున్నారు అని అంటే మీరు మళ్ళీ ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోతున్నారు. అప్పుడు మీకు యేసుక్రీస్తుతో సంబంధం లేదు ఇక. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిందే అన్యులని తన ద్వారా అబ్రహాముకి వారసులుగా చేసి తద్వారా దేవునికి వారసులుగా చేయటానికి. కానీ మీరు మళ్ళీ మేము ఆ కొంతకాలం పీరియడ్ లేక ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోయి మీరు జీవిస్తామంటున్నారు. సున్నతి పాటించినట్లయితే మీరు ఆ ధర్మశాస్త్రం కాడిలోకి వెళ్ళిపోతారు. మరలా ఒక్కనించుచున్నాను, సున్నతి పొందు ప్రతి వ్యక్తియు ధర్మశాస్త్రమును పూర్తిగా పాటించి తీరవలెను. ఓకే, మీరు సున్నతి చేసుకుంటారా? ఓకే, చేసుకోండి, స్వేచ్ఛ, నేను కూడా మీకు స్వేచ్ఛను ఇస్తున్నా. స్వేచ్ఛ ఏంటంటే మీరు సున్నతి చేసుకోండి, కానీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి పూర్తి ఆజ్ఞలను మీరు పాటించాలి. ధర్మశాస్త్రం అంటే ఆల్మోస్ట్ 613 ఆజ్ఞలు. 613 ఆజ్ఞలను మీరు ప్రతిరోజు మీ జీవితాంతం మీరు జీవించి ఉన్నంతకాలం దాన్ని పాటిస్తేనే మీకు నిత్య జీవం, లేదంటే మీకు మరణం. మీరు దాన్ని పాటించాలనుకుంటే ఓకే, మీరు పాటించుకోవచ్చు, నో ప్రాబ్లం ఫర్ మీ అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, మీరు ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులు కాదలిచినచో క్రీస్తు నుండి వేరైనట్లే, మీరు దేవుని కృప నుంచి తొలగిపోతారు. దేవుని కృప అనేది జస్ట్ క్రీస్తులోకి విశ్వాసించడం వల్ల దేవుని కృప వచ్చింది. కానీ ఇప్పుడు మీరు సున్నతి పొంది నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తానని ధర్మశాస్త్రం కిందికి వెళ్తే మీరు క్రీస్తు నుంచి వేరైపోతారు. అంతేకాదు క్రీస్తు ఇచ్చినటువంటి కృప కూడా మీకు దూరం అయిపోతుంది అంటున్నాడు. ఇంకా అంటున్నాడు, విశ్వాసము ద్వారా ఆత్మ వలన మేము నీతిమంతులను అగుటకు నిరీక్షించుచున్నాము. కానీ మీరు ఆ విధంగా ధర్మశాస్త్రాన్ని అనుసరించి మీరు నీతిమంతులు అవ్వాలని చూస్తున్నారు. కానీ మేము అంటే ఇన్ ద సెన్స్ పౌలు మిగిలిన అపోస్తలులు అనగా చర్చ్ ఏమనుకుంటుందంటే మేము ఏ విధంగా మారాలనుకుంటున్నామంటే యేసుక్రీస్తులో విశ్వాసం ద్వారా మేమందరము నీతిమంతులం కావాలని కోరుకుంటున్నాము. ఏలైనా క్రీస్తుతో ఏకమై ఉన్నప్పుడు సున్నతి ఉన్నను లేకున్నను ఎట్టి భేదము లేదు, కానీ ప్రేమ ద్వారా పనిచేయే విశ్వాసమే ముఖ్యము. క్రీస్తుతో మీరు ఏకమై ఉన్నప్పుడు మీకు సున్నతి ఉందా లేదా అనేది అవసరమైన విషయం. క్రీస్తు యేసుతో మీరు ఏకమై ఉన్నప్పుడు మీరు గుండు కొట్టించుకుంటున్నారా లేదా అనేది అనవసరమైన విషయం. మీరు యేసుక్రీస్తుతో ఐక్యమై ఉన్నప్పుడు మంచి రోజులు, చెడ్డ రోజులు, విధియ తదియ పాడ్యం ఇవన్నీ పాటిస్తున్నారా లేదా అనేది మీ వ్యక్తిగత విషయం. అది అవసరమే లేనటువంటి విషయం. ఎందుకంటే యేసుక్రీస్తులోకి వచ్చామంటేనే ఇలాంటి రూల్స్ అన్నీ మనకేమీ ఉండవు. మీరు వ్యక్తిగతంగా చేయాలనుకుంటే వాటిని పాటించుకోండి. కానీ మీరు వాటిని పాటించారంటే మీరు మళ్ళీ తిరిగి అక్కడికి వెళ్ళిపోతారు, ధర్మశాస్త్రంలోకి వెళ్ళిపోతారు అని చెబుతున్నాడు. ఇంకా అంటున్నాడు, ప్రేమ ద్వారా పనిచేయే విశ్వాసం ముఖ్యం. ముందు మీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది దేంతో పనిచేయాలంటే ప్రేమతో పనిచేయాలి. యేసుక్రీస్తు చెప్పినటువంటి అత్యంత 2 ముఖ్యమైన ఆజ్ఞలు అంటే, 1 దేవుణ్ణి ప్రేమించు, 2 నీ పక్కన వాడిని ప్రేమించు.
సింపుల్గా తెగొట్టాడు యేసుక్రీస్తు. వందలాది ఆజ్ఞలు, 613 ఆజ్ఞలు ఉన్నటువంటి ధర్మశాస్త్రాన్ని ఎవడు కూడా పాటించలేనటువంటి పక్షంలో, ఎవడు ఆజ్ఞల్ని తగ్గించలేనటువంటి పక్షంలో యేసుక్రీస్తు వాటిని జస్ట్ 2 ఆజ్ఞలకు కుదించాడు. ఏమని? ఒకటోదేమన్నాడు? 1 దేవుణ్ణి ప్రేమించండి అయ్యా, 2 నీ పక్కన ఉన్నవాడిని ప్రేమించు, నీ పొరుగున ఉన్నవాడిని ప్రేమించు, అయిపోయా. సో ఓన్లీ ఆ 2 ఆజ్ఞలు పాటిస్తే చాలు అనేటువంటి ఆ స్థితికి యేసుక్రీస్తు తీసుకొని వచ్చాడు. అదే కృప. సో ఈ కృప అనే దాంట్లో ప్రేమ ఉండాలి. అటు దేవుని వైపు ప్రేమ ఉండాలి, ఇటు నీ సహోదరుని వైపు కూడా ప్రేమ ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా అంటున్నాడు, కానీ సోదరులారా, 7వ వచనం, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మిమ్ము అసత్యమునకు విధేయత చూపకుండా ఆటంకపరిచినది ఎవరు? ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు. పులిసిన పిండి కొంచెమైనను పిండి అంతటిని పులియజేయను. మీరు బాగా పరిగెత్తుతున్నారు, విశ్వాసంలో యాక్చువల్గా మీరు బెటర్గా ఉన్నారు. ఆ రోజుల్లో నేను వచ్చి మీకు సువార్తను చెప్పిన రోజుల్లో మీరు చాలా బాగా ఉన్నారు. మీరు దేవుని ఆజ్ఞలను అనుసరిస్తూ ఉన్నారు. దేవుడు చెప్పినటువంటి విశ్వాసాలను తృణీకరించకుండా వాటిని మంచి మార్గంలో నడిపిస్తూ ఉన్నారు. కానీ మీకు ఇప్పుడు ఏమైంది? వాళ్ళు యూదులు వచ్చి చెప్పిన తర్వాత మీరు ఎందుకు మీ మనసులను మార్చుకున్నారు? ఎందుకు ఇట్లాంటి ఒక అసత్య మార్గం వైపు మీరు నడుస్తున్నారు? మిమ్మల్ని సత్యమునకు విధేయత చూపకుండా ఆటంకపరిచింది ఎవరు? మిమ్మల్ని. సత్యం అనేటువంటి మార్గం ఒకటి ఉంది. యేసుక్రీస్తు నేనే సత్యమును అన్నాడు. ఆ సత్యం అనేటువంటి మార్గమును విడిచి అటువైపు వెళ్ళాలని మిమ్మల్ని అట్లా ఒత్తిడి తెస్తుంది ఎవరు? ఈ ప్రేరేపణ మిమ్ము పిలిచిన దేవుని నుండి రాలేదు. అపోస్తలులైనటువంటి నేను చెప్తున్నాను, నేను దేవుని తరపున వచ్చినటువంటి దూతను. నేను మీకు విషయాలు చెప్తున్నాను. అదేంటంటే వాళ్ళు దేవుడి నుంచి తీసుకురాలేదు ఆ సందేశాన్ని. ధర్మశాస్త్రం పాటించాలి, సున్నతి పాటించాలనేది వాళ్ళు తెచ్చినటువంటిదే తప్ప అది దేవుడి నుంచి వచ్చినటువంటిది కాదు. పులిసిన పిండి కొంచెమైనా కూడా మిగిలిన మొత్తాన్ని పులిసిపోయేలా చేస్తుంది. ఇది ఆ రోజుల్లో వాళ్ళు ఇజ్రాయేలీలు రొట్టె చేసుకునే వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఎగ్జాంపుల్గా అర్థమయ్యేలాగా చెప్పాడు అనమాట. అంటే విషం అనేది ఒక చుక్క కావచ్చు, అది ఒక గ్లాస్ పాలల్లో పడితే ఏమవుతుంది? పాలంతా కూడా విషంగా మారుతుంది. అట్లా పులిసిన పిండి కొంచెమే కావచ్చు, వాళ్ళు తీసుకొచ్చింది 2-3 ఆజ్ఞలే కావచ్చు, 2-3 ధర్మశాస్త్రమే కదా పాటించేది, సున్నత ఒకటే కదా చేయించుకునేదాన్ని మీతో చెప్పుండొచ్చు. కానీ అది మొత్తాన్ని పులిసిపోయేలా చేస్తుంది, మొత్తాన్ని పాడైపోయేలా చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి అంటున్నాడు. ఇంకా కానీ మీరు ఇతర భావములను తిరస్కరించి నా భావములను మాత్రమే అంగీకరించుదురని మిమ్ము గురించి ప్రభువునందు నాకు నమ్మకం ఉన్నది. మిమ్ము కలవరపెట్టువాడు ఎవడైనానో దేవునిచే తీర్పు చేయబడును. మీరు నా మాట నమ్ముతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే మొట్టమొదటిగా క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ సువార్తను తీసుకొని వచ్చిందే నేను. కాబట్టి మీరు నా మాట నమ్ముతారని నేను ఇప్పుడు అనుకుంటున్నాను అంటున్నాడు. ఈ విధంగా తప్పుడు సువార్త ఎవడైతే తీసుకొని వచ్చాడో వాడు దేవుని చేత తీర్పు తీర్చబడతాడు అని అనుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా అంటున్నాడు 11వ వచనంలో, కానీ సోదరులారా, సున్నతి అవసరమే అని నేను ఇంకనూ బోధించుచున్నచో ఏలా ఇంకనూ హింసింపబడుచున్నాను? అదే నిజమైనచో శిలువ విషయమైన ఆటంకం తీసివేయబడును కదా. సున్నతి వద్దు అంటున్నాను కాబట్టి ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. యూదులందరూ వచ్చి నన్ను ఎందుకు తిట్టాలనుకుంటున్నారు, ఎందుకు నన్ను చంపాలనుకుంటున్నారు, ఎందుకు నన్ను కొట్టాలనుకుంటున్నారు అంటే నేను సున్నతి వద్దు, ధర్మశాస్త్రం వద్దు అని చెప్పాను. అందుకే వాళ్ళు నన్ను హింసించాలని చూస్తున్నారు. ఒకవేళ సున్నతి ఓకే, ధర్మశాస్త్రం ఓకే, యేసుక్రీస్తు కూడా ఓకే అని నేను అన్నాను అనుకోండి, వాళ్ళకి అసలు ఇంకా ఏ సమస్య లేదు. శిలువ విషయమే అసలు ఆటంకమే లేదు. డైరెక్ట్గా వాళ్ళు కూడా ఒక ప్రవక్తల్లో కలిపేసుకుంటారు. మిగిలిన ప్రవక్తలను ఏ విధంగా అయితే చంపారో అలాగే చంపుతారు, మిగిలిన ప్రవక్తలను ఏ విధంగా అయితే గౌరవించారో అలాగే యేసుక్రీస్తుని కూడా గౌరవించేవాళ్ళు. సో అది కాదు కదా కోరుకుంది. ఇంకా అంటున్నాడు, మిమ్ము కలవరపెట్టువాడు తమను తాము అంగఛేదనం చేసుకొనుగాక. ఒక గొప్ప మాట ఇది. ఎందుకంటే అంతటి తప్పుడు సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. కాబట్టి మీరు వారి మాటలను నమ్మద్దు. వాళ్ళ అంగఛేదం చేసుకోవాలి, వాళ్ళు తల తీసేసుకోవాలి వాళ్ళకై వాళ్ళు. ఎందుకంటే అంతటి తప్పుడు సందేశాన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్తున్నారు. దట్ ఈజ్ నాట్ గుడ్ అని పునీత పౌలు గారు చెబుతున్నారు. ఇంకా 13వ వచనంలో అంటున్నాడు, సోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకే మీరు పిలువబడితిరి, కానీ ఈ స్వేచ్ఛ మీ శారీరక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూసుకోండి. మీరు స్వేచ్ఛగా ఉండాలి అన్నది దేవుని యొక్క కోరిక. మీరు మళ్ళీ వెళ్ళి ధర్మశాస్త్రం అనే కాడిలో పడతాననేటువంటి దాంట్లో ఎందుకు పడుతున్నారు? మీకు దేవుడు స్వేచ్ఛ ఇచ్చింది ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి, అంతే తప్ప చెడు నిర్ణయం తీసుకోవడానికి దేవుడు స్వేచ్ఛ ఇవ్వడు. స్వేచ్ఛ అనేది ఇచ్చినప్పుడే దేవుడు తన కుమారుడికి ఒక అధికారం ఇచ్చినట్లు. ఆదాము అవ్వలని తీసుకెళ్ళి ఒక ఏదైనా తోటలో ఉంచాడు, తోటలో ఫలాన్ని తినొద్దు అని చెప్పాడు. కానీ వాళ్ళు వెళ్ళి అదే పని చేశారు. మరి అదే పని చేసినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఆపొచ్చు కదా ముందే అనే క్వశ్చన్ రావచ్చు. కానీ అలా ఆపితే ఏమవుతుందంటే దేవుడు మన స్వేచ్ఛని హరించినట్లు.
దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు, నువ్వేం చేయాలనుకుంటే అది చేయొచ్చు. నువ్వు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. హిట్లర్ ఉన్నాడు, లక్షలాది మందిని చంపేశాడు. వాడు మంచి చేయడానికి అవకాశం ఇచ్చాడు, చెడు చేయడానికి అవకాశం ఇచ్చాడు. మదర్ తెరిసా ఉంది, వేలాది మందికి ఆమె కుష్ఠరోగులకి గాయాలు కడిగి వాటిని తుడిచి వాళ్ళకి అన్నం తినిపించింది. ఆ స్వేచ్ఛ ఉంది. హిట్లర్ ఉన్నాడు, ఇతరులను చంపుతున్నాడు. ఇద్దరికి ఒకటే రకమైన స్వేచ్ఛనిచ్చారు. ఒకడు చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు, ఒకరు మంచి మార్గాన్ని ఎంచుకున్నాడు. సో ఇప్పుడు మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? గలతీయులారా, మీరు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? మీరు శారీరక వ్యామోహంకు లొంగిపోవద్దు. ఇప్పుడు ఆ సున్నతి అనేది ఏంటి? అదొక శారీరకమైనటువంటి కార్యక్రమం. మీరు దానికి లొంగిపోవద్దు. అలా లొంగిపోవడం కోసం ఈ ధర్మశాస్త్రం అనేదాన్ని, ఆ స్వేచ్ఛ అనేదాన్ని ఒక కారణంగా ఉపయోగించుకోవచ్చు, ఒక మిషగా ఉపయోగించుకోవద్దు. మీకు స్వేచ్ఛ ఇచ్చింది మంచిని ఎంచుకోవడానికి, అంతే తప్ప చెడుని ఎంచుకోవడానికి మీకు స్వేచ్ఛ ఇవ్వబడలేదు. సోదరులారా, ఓకే, 14వ వచనం, ఏలైనా ధర్మశాస్త్రం అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాడిని ప్రేమింపు అన్న ఒక్క మాటలో నెరవేరి ఉన్నది. కానీ మీరు ఒకరినొకరు కరచి దిగమింగినచో ఒకరినొకరు సర్వనాశనం చేసుకుందరేమో, జాగ్రత్త సుమా. ఇప్పుడు మీరేమవుతుంది, వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సువార్తను నమ్ముతున్నారు. ఇప్పుడు మీలో 2 భాగాలు అయ్యారు. ఒకటి నేను తీసుకొచ్చినటువంటి సువార్తను నమ్ముతున్నారు, ఇంకొక వర్గం వారు కొత్తగా తీసుకొచ్చినటువంటి యూదుల సువార్తను నమ్ముతున్నారు. ఇద్దరిలో మీలో మీరే కొట్లాడుకుంటూ, మీలో మీరే భేదాభిప్రాయాలు తెచ్చుకుంటూ మీరు దేవునికి దూరం అయిపోతారేమో. ధర్మశాస్త్రం మొత్తం చెప్పేది, ఇప్పుడు మీరు ధర్మశాస్త్రాన్నే పాటించాలని అనుకుంటున్నారు కదా, ధర్మశాస్త్రం అంతా కలిపి ఏం చెప్తుంది? నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వాడిని అట్లాగే ప్రేమించు అని చెప్తుంది. నీ పొరుగు వాడిని అట్లాగే ప్రేమించినప్పుడు నువ్వు వాడికి దొంగతనం చేయవు, వాడి భార్యను ఆశించవు, వాడికి నష్టం కలగాలని కోరుకోవు. సో అట్లా ఆజ్ఞలన్నీ కూడా, ఎన్ని ఆజ్ఞలైనా ఉండొచ్చు, ఆజ్ఞలన్నీ కూడా అందులో నెరవేరుతాయి. కానీ మీరేం చేస్తున్నారంటే డివైడ్ అయిపోతున్నారు, ఆ సువార్త వల్ల డివైడ్ అయిపోతున్నారు. ఇది మీలో భేదాభిప్రాయాలను తీసుకురావడానికి ఉపయోగపడుతుందేమో. జాగ్రత్త సుమా, జాగ్రత్త పడండి అంటున్నాడు. ఆత్మ శరీరం గురించి మాట్లాడుతూ 16వ వచనం నుంచి అంటున్నాడు, నేను చెప్పున్నది ఏమన్నా, మీరు ఆత్మయందు నడుచుకొనుడు. శారీరక కార్యాలు అనేవి ధర్మశాస్త్రం కింద ఉన్నాయి, కానీ ఇప్పుడు మీరు ఆత్మ కింద నడుచుకోనండి. ఏలైనా శారీరక వాంఛలను తృప్తిపరచుకోవడానికి యత్నింపకుడు. మీరు శరీర కోరికలను తీర్చుకోవడానికి ప్రయత్నించవద్దు. ఏలైనగా శరీరం కోరినది ఆత్మ కోరిదానికి విభిన్నంగా ఉండను. శరీరం ఒకటి కావాలంటుంది, ఆత్మ ఇంకోటి కావాలంటుంది. ఉదాహరణకి ఈ రెండింటికి బద్ధవైరము, ఆత్మ కోరేది శరీరం కోరేది రెండు వేరువేరుగా ఉంటాయి. రెండింటికి బద్ధవైరం ఉంటుంది. అందువల్ల మీరు చేయకూరు దానిని మీరు చేయలేకపోతున్నారు. మీ ఆత్మ ఒక మాట చెప్తుంది, మీ శరీరం ఒక మాట చెప్తుంది. ఆత్మ ఏమంటుందంటే యేసుక్రీస్తు ద్వారా మీరు అబ్రహాముకు వారసులై ఉండండి అని ఆత్మ చెప్తుంటే, శరీరం ఏమంటుంది? శరీరం ద్వారా ధర్మశాస్త్రంలో సున్నతి చేసుకోవడం ద్వారా, ధర్మశాస్త్రాన్ని అనుసరించడం ద్వారా మీరు అబ్రహాముకు కుమారులై ఉండండి అనేది శరీరం బోధిస్తుంది. ఈ రెండింటి ఒకదానికొకటి బద్ధవైరం. అందువలన మీరు చేయకూడదాన్ని మీరు చేయలేకపోతున్నారు. కానీ ఆత్మయే మిమ్మల్ని నడిపించినచో మీరు ధర్మశాస్త్రం ఉన్నకు లోనైన వాళ్ళు కాదు. ఒకవేళ మీరు ఆత్మ చేత నడిపించబడాలి అని అనుకుంటే మీరు ధర్మశాస్త్రానికి లోబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం అనేది ఆగిపోయింది. ఆ ధర్మశాస్త్రానికి మన మీద అధికారం లేదు కాబట్టి మీరు దాని కింద ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక 19వ వచనంలో శరీర కార్యముల గురించి చెప్తున్నాడు. అనగా శరీరమునకు లొంగిపోవద్దు అంటున్నాడు కదా. ఆ శరీర కార్యక్రమాలు ఏమంటే, ఒకటి జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వము, మాత్సర్యము, త్రాగుబోతుతనము, విందులు, వినోదములు మొదలగునవి. పూర్వం వల్ల ఇప్పుడు నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను, ఇటు పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు. ఇవన్నీ ఈ చెడు అలవాట్లన్నీ గమనించండి. విగ్రహారాధన, జారత్వము, అపవిత్రత, కాముకత్వము, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహము, అసూయ, క్రోధము, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా, ఒకటి ఇవన్నీ మనకు చెడు చేస్తాయి. రెండవది మన పక్కన ఉన్న వాడి మీద చెడును ప్రభావితం చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి ఉన్నాడు, వాడికి నా మీద కోపం ఉంది, వాడి మీద నాకు అసూయ, కోపము, క్రోధము మొదలైనప్పుడు ఏం చేస్తాను? ఏదో ఒక రోజు వెళ్ళి వాడిని చంపేస్తాను. ఏదో ఒక రోజు వాడికి నష్టం కలగాలని ఉద్దేశపూర్వకంగా ఏదో ఒక చెడు చేయాలని ప్రయత్నిస్తాను. అందువలన ఇవన్నీ శరీర కార్యాలు. ఇవేవి మీలో ఉంచుకోవద్దు. వీటిని మీలో ఉంచుకుంటే ఏమవుతుందంటే మీలో ఉండే కొద్ది దేవుని ఆత్మ అనేది తగ్గిపోతుంటాడు. ఎందుకంటే మీలో శరీర కార్యక్రమాలు పెరిగిపోతుంటాయి. ఇతరులకు నష్టం చేకూర్చాలనేటువంటి కోరికలు మీలో పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి వీటి జోలికి మీరు వెళ్ళొద్దు, కానీ ఆత్మ ఫలముల జోలికి వెళ్ళండి. ఆత్మ ఫలములు ఏంటి అని అంటే ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము. వీటికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదు.
సో చూడండి, ఈ మిగిలినవి ఏవైతే ఉన్నాయో పైన చెప్పినటువంటి శరీర కార్యాలు, తాగుబోతనం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అసూయ, కోపము, దొంగతనము, ఈ కార్యాలన్నింటికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక చట్టం ఉంది. ఆ చట్టం అనేది వీటికి తీర్పు తీరుస్తుంది. ఆ చట్టం వల్ల మీరు మరణిస్తారు. కానీ మీరు వీటికి వెళ్ళండి, ఏవి ఆత్మఫలాలు, ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, ఆ పైన ఉన్నటువంటి శరీర కార్యక్రమాలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆపోజిట్ కార్యక్రమాలు ఇవి. ఒక వ్యక్తి మీద మీకు ద్వేషం ఉంది, ఆ వ్యక్తిని ప్రేమించడం ప్రారంభించండి. దేవుడు మనల్ని ఏ విధంగా అయితే ప్రేమిస్తుంటాడో, మన మీద కొన్నిసార్లు కోపం ఉండొచ్చు దేవునికి, కానీ మన మీద దేవుడికి కోపం ఉంది కదా అని చెప్పేసి దేవుడు మనకి చెడు చేయాలని కోరుకోడు. అన్లెస్ మనల్ని ఒక మంచి మార్గంలో నడిపించాలనుకుంటే తప్ప. ఉదాహరణకు తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి కుమారుడిని చిన్నప్పుడు ఏదో ఒక విషయంలో కొడతాడు. కొట్టాడు కదా అని వాడి మీద ప్రేమ లేక కాదు. ఎందుకు కొడతాడంటే వాడు సక్రమమైనటువంటి మార్గంలో నడవాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తండ్రి తన కొడుకు మీద కోపం చూపిస్తాడు. సో అట్లాగే దేవుడు కూడా కొన్నిసార్లు మన మీద కోపం చూపించవచ్చు, కానీ అది ప్రేమతో మాత్రమే అని అర్థం చేసుకోవాలి. అట్లాగే ఈ పైన ఉన్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, శరీర కార్యక్రమాలు, వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి. వాటికి బదులుగా ప్రేమను నేర్చుకోండి, దయను నేర్చుకోండి, ఓపికను నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే నీ తోటి వారిని నువ్వు ప్రేమించాలి అనేటువంటి యేసుక్రీస్తు చెప్పిన ఆజ్ఞ అనేది నెరవేరుతుంది. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? రెండే రెండు. ఒకటి దేవుణ్ణి ప్రేమించండి, రెండు నీ చుట్టూ ఉన్నటువంటి సహోదరులను ప్రేమించండి. నీ సహోదరుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే, సహోదరుడు అంటే మేము మా తమ్ముడేమో, మా అన్నేమో అనుకుంటారు, లేదా ఓన్లీ మా క్రిస్టియన్స్ ఏమో అనుకుంటారు. నో, అది రాంగ్ ఒపీనియన్. సహోదరుడు అంటే నీ పక్కన ఉన్నవాడు, వాడు ఎవ్వడైనా కావచ్చు, వాడు ఏ మతమైనా కావచ్చు, ఏ విశ్వాసమైనా కావచ్చు, వాడు మగ కావచ్చు, ఆడ కావచ్చు, ట్రాన్స్జెండర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కులము, మతము, ప్రాంతము, ఏ భేదాలు ఉంచుకోకూడదు. అందుకని యేసుక్రీస్తు అక్కడ ఏమి కండిషన్స్ పెట్టలేదు. ఈ కండిషన్ అయితే ఇలా ప్రేమించు, యూదుడైతే ఇలా ప్రేమించు, అన్యుడైతే ఇలా ప్రేమించు అని యేసుక్రీస్తు ఏ రూల్స్ పెట్టలేదు. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అన్నాడంతే. నీ చుట్టూ ఉన్నటువంటి పొరుగు వాళ్ళని నిన్ను ఎలా ప్రేమించుకుంటావో నీ పక్కన ఉన్నవాడిని కూడా అలాగే ప్రేమించగలగాలి అనేది ఇక్కడ పునీత పౌలు గారు వీటి ద్వారా నేర్పించదలుచుకున్నారు. ఇంకా అంటున్నాడు, క్రీస్తు యేసునకు చెందిన వారు వ్యామోహములతోనూ కాంక్షలతో కూడిన తమ శరీరమును సిలువ వేసిరి. మనము ఆత్మను అనుసరించి జీవించుకున్న వారమైనచో ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. సో యేసుక్రీస్తును అనుసరించాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఈ శరీర కార్యక్రమాల మొత్తాన్ని సిలువేసేయాలి. అంటే అవన్నీ మీలో ఏవి ఉండకూడదు. అంటే అది ఒక్క రోజులో జరిగేది కాదు. మేబీ సృజన అనేవాడు ఉన్నాడు, వీటిలో కోపం ఉండదా, క్రోధం ఉండదా, అసూయ ఉండదా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. కానీ దాన్ని క్రమంగా నేను అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. క్రమంగా నా యొక్క డిఫరెన్సెస్ని నేను తగ్గించుకుంటూ ఇతరులని ప్రేమించుకుంటూ ఎదగాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తిని ఉన్నాను, నేను క్రిస్టియన్ ఉన్నాను, నా పక్కన ఒక హిందూ సోదరుడు ఉన్నప్పుడు హిందూ సోదరుడితో నాకు ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, విశ్వాసపరంగా, దేవుళ్ళ పరంగా మా ఇద్దరి మధ్యలో ఎన్నో అంతరాలు ఉండొచ్చు. కానీ ఒక వ్యక్తి పరంగా ఆలోచించినప్పుడు నేను అతన్ని ప్రేమించాలి. ఒక సోదరుడికి నేను ఏవైతే చేయగలనో ఆ విశ్వాసము, దేవుడు అనే అంశం తీసి పక్కన పెడితే మిగిలిన విషయాల్లో నేను ఎంత మంచి అయితే అతనికి చేయగలనో అంత మంచిని నేను చేయగలగాలి. సో ఈ విధంగా మనల్ని మనం మార్చుకోవాలి, క్రమక్రమంగా అభివృద్ధి చెందాలి. ఒక్క రోజులో కోపాన్ని జయించడం, ఒక్క రోజుల్లో కామాన్ని జయించడం, ఒక్క రోజులో క్యాస్ట్ ఫీలింగ్ని జయించడం, ఆ మాటకు వస్తే ఒక్క రోజులో ఇదేది సాధ్యమయ్యేది కాదు. కానీ క్రమక్రమంగా ఒక 20 సంవత్సరాల్లో, 30 సంవత్సరాల్లో మనం క్రీస్తుకు దగ్గరగా మారుతూ ఉండాలి, క్రీస్తు వలె మారుతూ ఉండాలి. క్రీస్తు ఏ విధంగా అయితే ఏ భేదాలు లేకుండా ఆయన తన ప్రేమను పంచగలిగాడో అలా పంచగలిగే వ్యక్తిగా మనము మారాలి అనే విషయాన్ని ఇక్కడ ఇప్పుడైతే పౌలు గారు చెబుతున్నారు. ఇక చివరి వచనం చూసినట్లయితే, మనము గర్వపడరాదు, ఒకరిపై ఒకరు వివాదం లేపరాదు, అసూయాపరులం కారాదు. ధర్మశాస్త్రం ఉంది కదా అని నేను గొప్పవాణ్ణి, సున్నతి చేయించుకున్నాను కదా అని నేను గొప్పవాణ్ణి, నేను క్రిస్టియన్ని కదా అని నేను గొప్పవాణ్ణి, నా దగ్గర డబ్బు ఉంది కదా అని నేను గొప్పవాణ్ణి, నేను హయ్యర్ కాస్ట్ కదా అని నేను గొప్పవాణ్ణి, నా దగ్గర మంచి చదువు ఉంది అని నేను గొప్పవాణ్ణి, నాకు అందరితో పోలిస్తే బైబిల్ జ్ఞానం ఉంది కదా అని నేను గొప్పవాణ్ణి. నో, ఇవేవి పనికిరావు. ఇవేవి మనలో ఉండటానికి లేదు, గర్వపడటానికి లేదు. మనము గర్వపడితే ఏమవుతుందంటే మన సోదరులతో ఏదో ఒక రోజు విభేదాలు వస్తాయి, వాళ్ళతో కలిసి మనం పనిచేయలేము, వాళ్ళతో కలిసి మనము జీవించలేము. కాబట్టి వీటన్నిటిని మీరు విడిచిపెట్టాలి అని పునీత పౌలు గారు 5వ అధ్యాయంలో వివరించడం మనం చూస్తూ ఉన్నాము. ఈ విషయాలను మనం చదివినప్పుడు ఒక విషయం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అదేంటంటే దేవుడు మనల్ని దేవుడిలాగే ఉండాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఎలా అయితే ఉంటాడో యేసుక్రీస్తుకు మాదిరిగా మనం ఉండాలి. తండ్రి ఎలా అయితే ఉంటాడో కొడుకు అదే విధంగా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మనం యేసుక్రీస్తుకు నిజమైనటువంటి వారసులు కాగలం. మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, అరే
మనల్ని చూసి, క్రిస్టియన్స్ని చూసి వీడేంట్రా ఇంత చండాలంగా ఉన్నాడు అని అనుకుంటే అది ఒక రకంగా దేవునికి నెగిటివ్ ఒపీనియన్. నువ్వు నువ్వు క్రిస్టియన్ అయ్యుండి నువ్వు మందు తాగుతున్నావు, చుట్టుపక్కల ఉన్న నీ చుట్టూ 100 మంది తాగుతుండొచ్చు. 100 మంది మందు తాగుతున్నప్పుడు నువ్వు వాళ్ళతో కలిసి మందు తాగుతావు కూర్చొని. అప్పుడు నీకంటూ ఒక స్పెషాలిటీ ఏముంది? నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు ఒక మంచి వ్యక్తిగా జీవించాలి. కానీ నువ్వు అలా జీవించలేకపోతున్నావు. నువ్వు నువ్వు ఇతరులకి ఒక ఆటంకంగా అక్కడ మారుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. సో, ఇట్లాంటి చెడు అలవాట్లన్నింటిని వదిలేసి మనం ఒక మంచి వ్యక్తిగా ఇతరులకు మాదిరికరంగా మాట్లాడాలి. చుట్టూ మనం 100 మంది ఉన్నప్పటికీ కూడా, అరే వాడు చూడు, వాడి ఫ్రెండ్స్ వచ్చి ప్రోద్బలం చూయించినా కూడా వాడు తాగడు. ఎందుకనంటే హీ ఈజ్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ అంటే తాగకూడదు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది. అది తాగకూడదు అంతే. క్రిస్టియన్ అనేవాడు ఏంటిదది డౌరీ, కట్నం తీసుకోకూడదు. నువ్వు కట్నం తీసుకోకూడదు. మరి నువ్వు కట్నం ఎందుకు తీసుకున్నావు? నువ్వు కట్నం తీసుకుంటావు, మళ్ళీ నేను క్రైస్తవుడిని. నువ్వు మంచి రోజులు, చెడ్డ రోజులు చూస్తావు, విధియా, తదియా, పాడ్యమే అన్నీ చూసుకుంటావు, నువ్వు మళ్ళీ క్రైస్తవుడివి. అట్లెట్లా అవుతుంది? 2 రకాలుగా నువ్వు జీవించలేవు కదా. నీకు ఏ భేదాలు ఉండకూడదు. మంచి, చెడు ఇద్దరు వ్యక్తులతోనూ నువ్వు మంచిగానే ఉండాలి. చెడు వ్యక్తులకి ఇంకా చెడు జరగాలని కోరుకోకూడదు. మంచి వ్యక్తులకి చెడు జరగాలని నువ్వు కోరుకోకూడదు. మంచి వ్యక్తి ఇంకా మంచి వ్యక్తి కావాలని నువ్వు కోరుకోవాలి. చెడ్డ వ్యక్తి మంచి వైపు మరలాలి అని నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. సో ఈ విషయాలన్నీ పునీత పౌలు గారు గలతీలో ఉన్నటువంటి ఆ గలేషియన్స్, అక్కడ ఉన్నటువంటి క్రైస్తవులు అన్యులకి బోధిస్తున్నాడు. ఇది 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి విషయం. ఇక మనం 6వ అధ్యాయంలో ప్రత్యేకించి పరస్పర సహకారం ఏ విధంగా అందించుకోవాలనేటువంటి విషయాన్ని సో ఆయన నేర్పించబోతున్నాడు. ఈయన మాటల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే, పునీత పౌలు గారు ఒక సమస్యను ఎత్తి చూపుతారు. గలేషియన్స్లో ఒక సమస్య ఉంది. ఆ సమస్యను ఎత్తి చూపుతాడు. ఆ సమస్య ఎందుకు వచ్చింది, దాని మూలాలు ఏంటి, దానికి రైట్ ఆన్సర్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దాని తర్వాత దానికి చూపించాల్సినటువంటి మార్గం కూడా, అంటే దేన్ని అనుసరిస్తే ఈ సమస్య తొలగిపోతుంది అనేటువంటి ఆ సమాధానాన్ని కూడా ఆయన చూపిస్తాడు. అది ఈ 6వ అధ్యాయంలో చూపించబోతున్నాడు. సో ఈ ఫస్ట్ 4 అధ్యాయాలు ఆయన అక్కడ ఉన్నటువంటి సమస్య గురించి మాట్లాడాడు. 5, 6 అధ్యాయాల్లో ఆయన దాన్ని ఎలా జయించాలనేటువంటి విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఇది 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. దీనికి సంబంధించి మీకు ఏవైనా డౌట్స్ ఉన్నట్లయితే డెఫినెట్గా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్లో కానీ, యూట్యూబ్ కామెంట్లో కానీ మీరు చేసినట్లయితే దానికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంతటితో ఇది 5వ అధ్యాయం ముగిసింది. 6వ అధ్యాయంలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున